నమస్తే, వెల్కమ్ టు 690 న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందుగా హెడ్లైన్స్. పాల్వంచ కిన్నెరసానిలో గిరిజన పాఠశాలలో ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం. పాఠశాల పరిశుభ్రం చేసిన, శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ గోశాలలో ఆగని కోడెల మృత్యుఘోష. కోడెల మొక్కు ఆదాయంపై ఉన్న శ్రద్ధ వాటి ఆలన పాలనపై లేదంటున్న భక్తులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. అధికారుల అవినీతిపై ప్రశ్నించిన మీడియాపై దురుసు ప్రవర్తించిన కమిషనర్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కష్టాలు. జనరేటర్ లేకపోవడమే సెల్ ఫోన్ లైట్ల వెలుగులో చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి శ్రమదానంలో చురుకుగా పాల్గొన్నారు. జరగరాదు అంటే పోతా చిన్నగా పట్టుకుని జరగరాదు అంటే పోతా చిన్నగా పట్టుకుని ఫోటో తీసుకున్నారు ఒకసారి గట్ని ఫ్రీగా ఉన్నాడు ఒక్కసారి. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి వరకు మరో 5 కోడెలు మృతి చెందాయి. 10ల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు సరిగ్గా స్పందించడం లేదు. కలెక్టర్ ఆదేశాలతో పశు వైద్యాధికారులు పరిశీలన చేశారు. అనారోగ్యంతో మృతి చెందుతున్నాయని నివేదిక ఇచ్చారు. కోడెల మొక్కు ఆదాయంపై ఉన్న శ్రద్ధ కోడెల ఆలన పాలనపై ఆలయ అధికారులకు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజన కోడల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే.
వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు, ధర్మదర్శనం కొంచెం యాత్రిక సదుపాయాలు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారు నిన్న తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటారో తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. హైదరాబాద్ వనసలిపురంలోని జీఆర్కే పార్క్ అభివృద్ధి కార్యక్రమంలో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. శనివారం ఉదయం స్థానిక కార్పొరేట్ రాగుల వెంకటేశ్వరరెడ్డి స్థానికులతో కలిసి పార్క్ అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. వారి దగ్గర ఉంది కాబట్టి హైదరాబాద్లో కట్టే ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా ఇక్కడ ప్రజల అవసరాల కొరకు తీర్చాలి. ఈ డబ్బులు వేరే దగ్గరికి మళ్లించకూడదు. కేసీఆర్ చేసిందంతా కూడా కమిషన్ల కొరకు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ మార్చేసి దాంట్లో డబ్బులు కాజేసినాడు. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. మీరు కట్టిన డబ్బులు మీ కొరకే ఖర్చు పెట్టాలి. జిహెచ్ఎంసీ నిధులు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి మన దగ్గర ఎల్బీనగర్, వనస్థలిపురం, చైతన్యపురి, గడ్డన్నారం ఇవన్నీ చోట్ల నీళ్లు వర్షాలకి నీళ్ళంతా తగిలిపోతూ ఉంటే ఇప్పుడు బాక్స్ డ్రైన్లు, కొత్త డ్రైన్లు వేయించడం, పార్కులు అభివృద్ధి చేయడం, ఇది నివాస ప్రాంతం ఉన్న ఏరియా ఇది. సో మీరు నివసిస్తున్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా పేరు పెట్టుకుంటే సరిపోదు కదా. ప్రశాంతంగా ఉంటే ప్రశాంతి నగర్ ఎట్లా ప్రశాంతంగా ఉంటారు? సో పేరుకి ప్రశాంతి నగర్ అని పెట్టుకుంటే సరిపోదు కదా. సో వనస్థలి అంటే ఇప్పుడు గతంలో వనభోజనానికి కానీ పోతుండే, ఇక్కడే ఐతనార్లో ఉంటే కాలనీ ఇక్కడ మొదలైనప్పటి నుంచి కూడా ఉన్నాము. మా చిన్నాన్న కూడా ఇక్కడికి వచ్చే మూవ్ అయ్యేప్పుడు అతను కాలనీ మొదట్లో ఉన్నాడు. కాబట్టి మీరు నివసిస్తున్న ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటే ఎట్లుంటుందనే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. సో మీరు సంతోషంగా ఉండాలనే మా కోరిక. మీకు కనీస ఇబ్బందులు కలగకుండా చాలా చోట్ల ఇప్పుడు రోడ్లు గుంతలు ఏర్పడి పడిపోయి కాలు చేతులు ఎరగొట్టుకొని ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కాకుండా రోడ్లు కూడా ఇప్పుడు పక్కా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. సో వెంకటేశ్వర రెడ్డి గారు కూడా పార్టీ మారింది కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వచ్చింది తప్ప ఒక జాతీయ అధికార పార్టీతో ఎందుకు వస్తాడు అంటే ఇక్కడ 6 నిమిషాలు మీతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. వారు పొద్దురాత్రి అడిగేది కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకే చేస్తూ ఉంటాడు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియాలో బాగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉండి అత్యధిక నిధులు కూడా తీసుకొస్తా ఉన్నాం ఇక్కడికి. సో ఆ త్వరలో ఇంకా మిగతా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కాంట్రాక్టర్ చెప్పి మనం ప్రయారిటీ మీద చేపిస్తే బెటర్. మనకి పార్క్ కూడా ఈ పార్క్ దీంతో కూడా అది చెప్పించి ఇక ఓపెన్ జిమ్ అండ్ ప్లస్ అది యోగా సెంటర్ కూడా. మేడ్చల్ జిల్లా జీడిమెట్టలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పర్యటించారు. రామరెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారిని కలుపుతూ పార్క్ నగర్ చెరువు పక్క నుండి వెళ్లే 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను, అలాగే జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ గల స్టీల్ బ్రిడ్జిని కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కమిషనర్ను ప్రశ్నించేందుకు వెళ్తుండగా పలువురు మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ అధికారులు దురుసుగా ప్రవర్తించి కవరేజ్ చేస్తున్న వారి సెల్ ఫోన్లు లాక్కొని విసిరేశారు. మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ అధికారులు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తే స్థాయి మార్చి దుర్భాషలాడారు. ఉన్నతాధికారులు మీడియాపై దౌర్జన్యం చేసిన ఇరిగేషన్ అధికారుల అక్రమాలపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మీడియా క్వశ్చన్ చేస్తే ఫోన్ గుంజుకుంటారు సార్ మీరు? నాకు తెలియదు మాట్లాడతారు సార్ మీరు? ఎన్నిసార్లు కేసు పెట్టి చెప్పండి. పోలీసులు ఎన్నిసార్లు చూసుకోండి సార్. మన ఆలయంలో ట్రావెల్ చేసి ఈ పాయింట్ దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ విష్ణు కాకతీయాలో ఎలా ఉంది ఈ పాక్ సాగర్ మన పైప్ లైన్ ఇంతవరకు వచ్చి ఆగింది సార్. ఆ పైపులు కనపడుతున్నాయి కదా, అక్కడి నుంచి మనం సిటీసీలో పెట్టి కెమికల్ నాలకు జాయిన్ చేస్తాం. అప్పుడు ఎందుకు ఆగిందంటే ఇది ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే వాడు వర్క్ స్టాప్ అయింది. ఇప్పుడు మనం వెళ్తాం సార్ వడబుట్టుకున్నా చూస్తున్నారు సార్. This green line is the chemical line. This is Fox Sagar to Vanilla. ఇప్పుడు కెమికల్ వల్ల కలిపిస్తున్నారు. ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయితే ఈ సీవేజ్ వాటర్ ఈ కాలనీ
తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. న్యాయవాది శ్రీనివాస్ కుర్మ చైర్మన్గా 5 సభ్యులుగా నియమించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శక ఎన్నికలు నిర్వహించి 952 ఓట్ల ద్వారా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు చెప్పారు. కుర్మ కులస్తులకు శరణార్థి. ఈరోజు కేంద్ర కుర్మ సంఘం వారు ఎన్నికల కమిటీని అపాయింట్ చేసి మాకు ఎన్నికల కమిటీ వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఆలేనూరు శ్రీనివాస్ అడ్వకేట్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు. తర్వాత సదానందం గారు ఆయన కూడా అడ్వకేటు, ఆయన మెంబర్గా. తర్వాత గోరిగే కృష్ణ ఆయన కూడా మెంబర్గా. వీళ్ళకు అనుభవం ఉంది చాలా. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల నిర్వహణలో వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది. తర్వాత ప్రకాష్ కుమార్ గారు ఆయన కూడా ఎన్జిఓ, ఆయన కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేశారు. తర్వాత మా బ్రదర్ ప్రవీణ్ కుమార్, ఆయన అడ్వకేటు, ఆయన కూడా మెంబర్గా. మొత్తం 5 సభ్యులతో ఒక కమిటీని కేంద్ర సంఘ ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒక కమిటీ బైలాస్ ప్రకారము బైలాస్లో ఒక కమిటీ ఏర్పరచుకొని ఎన్నికలు నిర్వహించాలని బైలాస్ చెప్తుంది. కాబట్టి దాని ప్రకారము మమ్మల్ని ఒక కమిటీగా ఎన్నుకోబడ్డారు, నియమించారు. సో సంగారెడ్డి జిల్లా ఎలక్షన్స్ గురించి ముఖ్యమైన కుల పెద్దలను అందరినీ పిలిపించి వాళ్ళను ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అక్కడ భవనం బిల్డింగు నిర్మాణం జరుగుతున్నది కనుక ఆ పని కంప్లీట్ చేసే వ్యక్తిని, సంఘం గురించి కులం గురించి పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఒక 3 గంటలు 4 గంటలు అందరికీ వాళ్లకు నచ్చజెప్పి పంపించడం జరిగింది. అలాగే ఇవాళ స్టేట్ ఎలక్షన్ బాడీ ఆలనూరు శ్రీనివాస్ చైర్మన్షిప్లో కృష్ణగోని సదానంద్ అడ్వకేట్, గోరిగే కృష్ణ, అలాగే మన ప్రకాష్, అలాగే ప్రవీణ్ అడ్వకేట్, వీళ్లను 4 సభ్యులను ఒక చైర్మన్ను నియమించి వాళ్లకు ఈ పత్రం కూడా ఈరోజు అందజేసుకోవడం జరిగింది. వాళ్ళ విధులు ఈనాటి నుంచి కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ కమిటీ మాట్లాడుకొని ఏ జిల్లాలకు ఎవరెవరం పోయి ఎన్నికలు ఎట్లా జరపాలి చేయాలి అనేది అంతా ఉన్న సభ్యులు అందరూ కూడా అనుభవం ఉన్న సభ్యులు వాళ్ళు మాట్లాడుకొని స్టేట్ కుర్మ సంఘం సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లా ఎలక్షన్స్ చేసుకొస్తారు. మెంబర్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ వీలును బట్టి మండల ఎలక్షన్స్ కూడా జరిపించి ఈ జిల్లా ఎలక్షన్స్ జరిపిస్తాం. తొందరలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి నూతన అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని, మిగతా జనరల్ బాడీ మీటింగ్లో ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం.
హైదరాబాద్ మాదాపూర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన తల్లి జన్మదిన వేడుకను జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ మాదాపూర్ వచ్చాడు. స్నేహితులతో మద్యం సేవిస్తుండగా బంగారం డబ్బుల కోసం కత్తులతో ముగ్గురు దుండగులు బెదిరించారు. మద్యం మత్తులో వారితో గొడవకు దిగడంతో జయంత్పై కత్తులతో దుండగులు దాడి చేశారు. కత్తి దాడిలో జయంత్ మృతి చెందాడు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పతంగి టోల్ గేట్ వద్ద స్కానర్లు సాంకేతికంగా మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారుల ఆగ్రహం పెరిగిపోవడంతో టోల్ సిబ్బంది వసూలు చేయకుండా వాహనాలను వదిలిపెడుతున్నారు. విజయవాడ వెళ్లే వైపు వాహనాల ప్రభావం పెరగడంతో టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సమయంలో టోల్ వసూలు వ్యవస్థ సాంకేతికంగా మొరాయించడంతో స్కానింగ్ సమస్యలు, గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోయాయి. నేను ఫోన్ చేసి అవుతున్నాడు మళ్ళీ ఇప్పటిదాకా అవుతున్నారు ఉన్నాడు పోయి అవుతున్నాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరెంటు పోతే రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఆసుపత్రిలో జనరేటర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో కరెంట్ లేని సమయంలో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. దీంతో చేసేదేమీ లేక సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యుత్ నిలిచిపోయినప్పుడు జనరేటర్లు ఆన్ చేయాలి, కానీ జనరేటర్లు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని తెలిపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో వైద్య సేవలు అందిస్తున్నారు. कितना पेशेंट आ रहा है उसका है, अपना नहीं है। सरकारी नहीं है। ये बरसा वो ऐसे नहीं दवा छे बेडू छे बताने बात करते करते संगठन हो गए उन्हें बात नहीं करी। పుణ్యశ్లోక లోకమాత రాణి అహల్యాబాయి హుక్లర్ 350 జయంతి ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలోని గ్రంథాలయంలో జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 300 సంవత్సరాల క్రితం ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మహిళ రాణిగా ఉన్నత స్థాయిని అధిష్ఠించి రాజ్యంలో సుపరిపాలన, ఆర్థిక సమృద్ధికి జీవం పోసి వందల ఆలయాలను పునర్జీవం చేశారని కొనియాడారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పాల్వంచ కిన్నెరసానిలో గిరిజన పాఠశాలలో ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం. పాఠశాల పరిశుభ్రం చేసిన, శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ గోశాలలో ఆగని కోడెల మృత్యుఘోష. కోడెల మొక్కు ఆదాయంపై ఉన్న శ్రద్ధ వాటి ఆలన పాలనపై లేదంటున్న భక్తులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. అధికారుల అవినీతిపై ప్రశ్నించిన మీడియాపై దురుసు ప్రవర్తించిన కమిషనర్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కష్టాలు. జనరేటర్ లేకపోవడమే సెల్ ఫోన్ లైట్ల వెలుగులో చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.